గీత, అరే నువ్వే వచ్చేసేవే. నీకు మాట చెప్పాలి, అందుకే బయలుదేరుతున్నాను. నేను నీతో ఒక మాట చెప్పాలి, అందుకే వచ్చాను. నో నేనే ముందు చెప్పాలి. సరే చెప్పు. ధర్మారావు గారు ఎంతో సంతోషంతో మన పెళ్లి ఒప్పుకున్నారు. రేపు మాపు మీ అమ్మగారిని కలుసుకుని అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. తర్వాత మిస్సెస్ గోపీనాథ్. లేదు గోపి, నాకు అదృష్టం లేదు. గీత, ఏమిటి నువ్వు అనేది? మీ అమ్మగారు ఏమైనా మన పెళ్లికి అడ్డు చెప్పారా? లేదు, నా అంతరాత్మే నాకెదురు తిరిగింది. నేను నీకు తగను. గీత, అవును, తెలిసి నా స్వార్థం కోసం నేను మోసం చేయలేరు గోపి, మోసం చేయలేరు. మోసమా? నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు గీత. నిన్ను నేను కోరేదల్లా ఒక్కటే, దయచేసి నన్ను మర్చిపో. అది జన్మలో జరగదు. మన పెళ్లి కూడా అంతే. కారణం? నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు. నువ్వు చెప్పే తీరాలి. నిజం చెప్పు. ఆ నిజం ఎంత భయంకరమైందని నేను భరిస్తాను. చెప్పు గీత, చెప్పు. నేను ఒక పతిత కూతుర్ని. గీత, ఆపు గీత, గీత. హలో, ఎస్పీ గారా? గుడ్ మార్నింగ్ సార్. అర్జెంట్గా రావాలా? వస్తున్నాను సార్, వెంటనే బయలుదేరి వస్తున్నాను సార్. వాట్? ఏఎస్పీ గోపీనాథ్ స్వయంగా బయలుదేరుతున్నాడా? ఏమిటి, మన ప్రోగ్రాం మార్చడమా? నానా, అనుకున్న ప్రకారం పోలీసులు ఎదిరించండి. ముఖ్యంగా ఏఎస్పీ గోపీనాథ్ ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. సతీష్, ఇక నువ్వు కదవాల్సిందే. నేను ఎందుకు? గోపీనాథ్ను అంతం చేయడానికి. సారీ శేఖర్, మన ఒప్పందం ప్రకారం హత్యలు చేయడం నా పని కాదు. కూలీలు చేయడానికి కూలి వాళ్ళు చాలు. ఒక్కరు కాదు, 10 మంది గోపీనాథుల్ని దారి పొడుగునా ఉండమని. వాళ్ళ కళ్ళు కప్పి గూడ్స్ గోడౌన్స్ కు చేర్చే తెలివి నాకు ఉండొచ్చు. కానీ ఇది కేవలం నా సొంత విషయం. గోపీనాథ్ అంతా అయ్యే తీరాలి. ఈ పని ఇంకొకరికి అప్పగించడంలో నాకు నమ్మకం లేదు. నువ్వే చెయ్యాలి. నేను చెయ్యను, చేసే తీరాలి. అదే నీ పట్టుదలైతే నీతో విడిపోవడానికి కూడా నేను సిద్ధమే. భలేవాడి లేరా, నేనేదో మాట వరుస కంటే కొంత సీరియస్ గా తీసుకుంటానే. పర్వాలేదు లేరా, ఇందులో బలవంతం ఏమీ లేదు. ఆ పనికి ఇంకొకటి పంపిస్తాను. దెన్ నేను ఇక వెళ్ళొచ్చా? ఎస్. జాన్, అంత విన్నాను బాస్. ఎంతవరకు సతీష్ నావాడే అనుకున్నాను. నా చూడు, వీలు చూసుకునే వాడిని. ఓకే బాస్. అయ్యా, పెళ్లి కుమార్తెను పేట ఎదురు తీసుకురండి. మల్లయ్య, ఏం చెప్పయ్యా? అనుకున్న ప్రకారం ముందు కట్నం డబ్బు ఇలా రాని. మూడు పండి తర్వాత చదువుతాను. అలా అంటే కుదరదు. కట్నం డబ్బు ముందు నా చేతిలో పడితే గాని నీ కూతురు పెళ్లి పీటల మీద రావడానికి వీల్లేదు. వచ్చావా రామదాసు? నా అవసరం కోసం ఒక 1000 రూపాయలు ఇందులో నుంచి తీసుకెళ్తున్నాను. ఇదిగో, సతీష్ బాబు గారు రాగానే ఉత్తరం వారికి చాలా ముఖ్యమైన విషయం ఇందులో రాశాను, మర్చిపో. అలాగే సార్. జరగడానికి వీలేదు. అవును, లక్షాధికారి సతీష్ బాబునే మాట్లాడుతున్నా. ఎవరితో తెలుసా? విద్యావంతుడైన ఒక విశ్వాసఘాతకుడితో. అన్నం పెట్టిన తోటే కన్నం వేసిన ఒక దొంగ. దొంగ? అవును, సాక్షితోటే కన్నం వేసిన ఒక దొంగ. దొంగ? అవును, సాక్షి. ఈ డబ్బు నేను దొంగిలించి తీసుకురాలేదు సార్. నా కష్టంలో నుంచి తీర్చుకుంటానని రాసి మరి తెచ్చాను.
ఆ నిర్ణయం తీసుకునే హక్కు నీకు లేదు. పెత్తనం నీ చేతికిచ్చానని నీ పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి నా అనుమతి లేకుండా నా ఆఫీసులో నుంచి నా సొమ్ము కాచేస్తావా? ఇది దొంగతనమే కాదు, దోపిడీతనం. దయచేసి నా మాట విను, ఒకప్పుడు నువ్వు అన్నమాట నీకే అప్పగిస్తాను, నువ్వే విను. నాకు సంస్కారం లేదన్నా, సంస్కారం లేనివాడు మనిషే కాదన్నావు. ఇదేనా సంస్కారం? ఇది సంస్కారానికి సంబంధించిన విషయం కాదు, ఒక ఆడపిల్ల జీవిత సమస్య. ఆ డబ్బు ఇలా పిండి ఈ కాపురం నిలబెట్టండి. వీళ్ళే అలా అనకండి, ఈ పెళ్లి ఆపు చేయకండి. మీ కాలు అయ్యా ఇలాంటి పుణ్యాత్ములు కేవలం డబ్బు కోసం ఈ కసాయి వాడి కాలం మీద పట్టాలని నిర్ణయించింది. దీనికంతటికీ కారణం మా నాన్న. డబ్బు కోసం మా నాన్న గడ్డి తినబట్టి మీరు ఈ పని చేయవచ్చు. నాకు అసలు కట్నంతోనే పని లేదు. మీ ఇష్ట ప్రకారమే గవర్నమెంట్లో తాళి కడతాను. మీ చల్లని చేతులతో మమ్మల్ని దీవిస్తే మాకు అంతే. ఆ చేతులకు దీవించే అర్హత లేదు. వాటికి ఇప్పుడే సంఖ్యలు వేసి సంఖ్యలు వేయిస్తావా? ఎందుకు? ఈ డబ్బుని ముట్టిందిగా. దొంగ ధనం దొరికినా దొంగ ధనం చెరిగిపోతురా. ఇప్పుడే పోలీసులు పిలిపించి తగిన శిక్ష వేయిస్తాను. మీ అనుమతి లేకుండా మీ డబ్బు తీసుకురావడం ఒక విధంగా నా తప్పి నేను కాదను. కానీ డబ్బే ప్రధానం అనుకున్న ఈ చిరంజీవి మారి మానవత్వాన్ని గుర్తించి విశాల దృక్పథంతో ఈ పెళ్లికి అంగీకరించాడు. ఆ తృప్తే నాకు చాలు. ఇక నా తప్పుకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఏ తప్పు చేయలేదు సార్. చేసిన మోసం అంతా మీరే. అవును, మా అయ్యగారి మీద కావాలని కక్షగట్టి కాళ్ళు లాక్కున్నాం. బంగ్లా నేల వేయించి నిలువు నేల లేకుండా చేశాం. అంతేకాదు, ప్రెస్ ఆక్రమించుకొని 10 మంది కూడి పెట్టే మా అయ్యగారిని కూలిమనిగా చేశాం. ఈనాడు దేవుడు లాంటి మా అయ్యగారిని దొంగగా చిత్తెక్కి నలుగురిలో అవమానపడుతుంటే ఇక మేము సహిస్తాం. ఈ పాపాత్మను అర్థమవుతుంది. నేను పాపాత్ముంటాను, మీరంతా పుణ్యాత్ములా. నేను వారిని నాశనం చేశాను, మీరంతా ఉద్ధరించారు. ధర్మారావు గారు, ఇదిగో మీ కారు, ఇదిగో మీ ప్రెస్, ఇదిగో మీ బంగళా. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ పేరుతోనే ఉన్నాయి. ఏమిటలా చూస్తున్నారు? నమ్మలేకపోతున్నారా? ఇవన్నీ మీవే. ఇన్నాళ్ళు ఈ ఆస్తికి నేను కేవలం సంరక్షకుని మాత్రమే. అడుగడుగునా మీ ఆశయాలు గడ్డొచ్చి మీ ఆస్తి పాస్తులన్నీ కావాలని స్వాధీనం చేసుకున్నది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు సార్. ఈ లోకంలో మీ మంచితనం దుర్వినియోగం కాకుండా కాపాడేది. బంగళాలో మీరున్నప్పుడు, లక్షలు మీ చేతిలో ఉన్నప్పుడు, దారి తెన్ను లేని వాళ్ళకి ఎందరికో దాన ధర్మాలు చేసి ఎన్నో జీవితాలు నిలబెట్టారు. సిరి తరిగిపోయి బంగళా నుండి మీరు పర్ణశాలకు రాగానే మీరు ఆదరించి నిలబెట్టిన వారిలో ఏ ఒక్కరైనా మీకు సాయపడాలని ముందుకొచ్చారా? కనీసం సానుభూతి చూపించారా? నేను ఏ పని చేసినా నా విద్యుక్త ధర్మంగా చేశానే కానీ ప్రతిఫలాన్ని ఆశించి. ప్రతిఫలాన్ని మీరు ఆశించకపోవచ్చు, కానీ మీకు తెలియకుండా మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని